హాయ్ హలో గాయ్స్ ఎలా ఉన్నారండి. టుడే వచ్చి మీకోసం అయితే టమాటో పిక్కిల్ అనమాట. ఇప్పుడు సమ్మర్ సీజన్ అయితే వచ్చేస్తుంది కదా. టమోటాలు అయితే చాలా తక్కువ ధరలో వస్తున్నాయి. ఎప్పుడు కూడా తక్కువ ధరలో వచ్చినప్పుడు మనం అందరం కూడా టమోటా పిక్కిల్ పెట్టేసి ఉంటాం కదా. అలానే నేను ఈరోజు అయితే టమోటా పిక్కిల్ పెట్టాలని చెప్పి చూడండి టమోటాలు అయితే 2 kgs తీసుకున్నాను అనమాట. బాగా వాష్ చేసి ఇంకైతే ఒక క్లాత్తో తుడిచేసాను. తర్వాత అయితే చూడండి వీడియోలో చూపించే విధంగా అయితే చాకుతో అయితే కోసేసుకుంటున్నాను అనమాట. ఇలా టమోటా పిక్కిల్ ఒక్కొక్కలాగా పెట్టుకుంటూ ఉంటారు. నేనైతే ఈ మెథడ్లో పెడతానమాట. ఇప్పుడు చూడండి బాగా టమోటా ముక్కల్ని కోసేసిన తర్వాత ఒక పిడికెలు చింతపండు, అలాగే పసుపు వచ్చి 2 స్పూన్స్, ఉప్పు వచ్చి ఒక పిడికెలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వచ్చి ఒక మేడ మీద పెట్టేస్తున్నాను ఎండలో అయితే. ఇలా 3 days వరకు అయితే బాగా ఆరనివ్వాలన్నమాట. దాంట్లో వాటర్ స్ట్రెయిన్ చేసేసేయాలండి. తర్వాత ఆవాలు, మెంతు పొడి అయితే వేయించి పెట్టేసుకున్నాను. చూడండి ఎండిపోయాయి కదా టమోటా ముక్కలు, దాన్ని వచ్చి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట గుజ్జులాగా. ఇంకా అది తిరగమాత వేసేస్తున్నాను. ఇంకా అది గుజ్జులాగా పేస్ట్ చేసుకున్న టమోటా పేస్ట్ అయితే వేసేసుకొని దాంట్లోకి ఆవాలు, మెంతి పొడి ఒక 2 స్పూన్స్ వేసేసుకోవాలండి. ఇంకైతే దీంట్లో కారం ఒక టీ గ్లాస్ కారం, సాల్ట్ చూసి వేసుకొని ఇంకైతే ఆయిల్ వేసేసుకున్నాక తిరగమాత వేసింది మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదైతే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఏదో ఒక జాడీలో అయినా లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో అయినా ఉంచి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.